మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రతి వాళ్ళు అడుగుతున్నటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే జుట్టు రాలటాన్ని తగ్గించడం, అలాగే జుట్టు తిరిగి పెరగటాన్ని ఇంప్రూవ్ చేయటం, అన్నిటికీ మించి ఒత్తైనటువంటి జుట్టును పొందటం. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలని, అలాగే ఈ 4 అంచెల విధానాలని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజులలో ప్రతి 10 మందిలో కనీసం 8 మంది జుట్టు రాలటం అంటే హెయిర్ ఫాల్ సమస్యతోటి బాధపడుతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం జుట్టు బలహీనపడటానికి ప్రధాన కారణం కింద ఉంటుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అలాగే ఈ పద్ధతులు కూడా తెలుసుకుందాం. జుట్టు రాలడానికి దారితీసే అంతర్గత కారణాల మీద ముందు మీకు అవగాహన ఉండాలి. జుట్టు అనేది కేవలం తల మీద ఉండేటటువంటి ఒక భాగం కాదు. ఇది శరీరపు ఆరోగ్యాన్ని ప్రతిబింబించేటువంటి ఒక అద్దం లాంటిది. జుట్టు రాలడానికి ప్రధానంగా 4 కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి. మొదటిది పోషకాల లోపం. శరీరంలో ఐరన్, ప్రోటీన్ లేదా విటమిన్ల కొరత ఏర్పడినప్పుడు సాధారణంగా జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి. రెండవది స్కాల్ప్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం. కేసి నాళికల ద్వారా జుట్టుకి అందాల్సిన రక్తం సరిగ్గా అందలేదనుకోండి, జుట్టు రాలిపోతుంది. ఇక మూడో కారణం హార్మోన్ల తాలూకు అసమతుల్యత. ముఖ్యంగా డిహెచ్టి హార్మోన్ స్థాయిలు పెరగటం కానీ లేదా థైరాయిడ్ సమస్యల వల్ల కానీ జుట్టు అనేది పలచబడుతుంది. ఇక నాలుగవది ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. దీంతో పాటుగా శరీరంలో అంతర్గతంగా ఇన్ఫ్లమేషన్ తయారవటం. మనం వాడే మందులు లేదా ఆహారం ఈ 4 అంశాన్ని సరిదిద్దినప్పుడే ఈ జుట్టు రావటం అనేది తగ్గుతుంది. కాబట్టి వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయేది ఆమ్లకి రసాయనం గురించి లేదా ఆమ్ల రసాయనం గురించి. విటమిన్ సి తాలూకు శక్తిని నింపుకునే అద్భుత పానీయం ఇది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ ఉసిరి అనేది జుట్టుకి అత్యుత్తమైనటువంటి టానిక్. దీన్ని ఆమ్లకి రసాయనం, అలాగే ఆమ్ల రసాయనం అన్న పేరుతోటి పానీయ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. దీంతో అద్భుతమైన ఫలితాలు మీకు అందుతాయి. ఆమ్లకి రసాయనం బయట మీకు ఆ మార్కెట్లో దొరుకుతుంది పొడి రూపంలో. అంటే ఉసిరికాయ పొడిని ఉసిరికాయ రసంలో నానబెడతారు. తర్వాత తిరిగి మామూలు పొడిగా తయారు చేసి మార్కెట్ చేస్తారు. ఇదొక పద్ధతి. లేదు మీ ఇంట్లోనే ఫ్రెష్గా కూడా తయారు చేసుకోవచ్చు. శరీరంలో విటమిన్ సి అలాగే యాంటాక్సిడెంట్ పుష్కలంగా దీంతో మీకు అందుతాయి. ఈ కాంబినేషన్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్ తాలూకు ఇన్ఫెక్షన్స్ని, చుండుని నివారిస్తాయి. దీనివల్ల జుట్టు పెరగటానికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా జుట్టు అప్రతిహతంగా పెరుగుతుంది. అయితే దీని తయారీ విధానం అనేది ఏమిటి అంటే, 1 టీ స్పూన్ ఉసిరి పొడిని 1 గ్లాసు నీళ్ళలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీటిని కొద్దిగా వేడి చేసి ఖాళీ కడుపుతో తాగండి. మరి ఎక్కువ వేడి చేయకండి, ఎందుకంటే విటమిన్ సి డీనేచర్ అవుతుంది. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా 8 నుంచి 12 వారాల పాటు పాటిస్తే జుట్టు రాలటం గణనీయంగా తగ్గుతుంది. ఇక రెండోది భృంగరాజ తైలం. ఇది ఒక ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్. అన్ని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, లేదా మీరు ఇంటర్నెట్లో ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. కేశాలకు రారాజు అని ఆ ప్రాచీన గ్రంథాల్లో భృంగరాజు మూలికను గురించి చెప్పారు. అందుకే కేశరాజు అని పిలుస్తారు. అంటే జుట్టుకి రారాజు అని అర్థం. ఇది కేవలం జుట్టు రావటాన్ని ఆపటమే కాకుండా కొత్త జుట్టు పెరగటానికి సహకరిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఆధునిక పరిశోధనల ప్రకారంగా భృంగరాజ తైలం స్కాల్ప్ మీద ఉండేటువంటి హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. ఇది రక్త ప్రసరణని పెంచుతూ కణజాలం అంటే టిష్యూ లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది. అయితే మరి దీన్ని వాడే పద్ధతి ఏమిటి అంటే, ఒక గిన్నెలో కొద్దిగా భృంగరాజ తైలాన్ని తీసుకోండి. గోరువెచ్చగా వేడి చేయండి. వేలి కొన్నలతోటి ఆ స్కాల్ప్ మీద వృత్తాకారంలో ఒక 10 నిమిషాల పాటు మర్దన చేయండి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఈ ఒత్తిడి తగ్గి గాఢమైన నిద్ర పడుతుంది. ఉదయం పూట ఏదైనా మైల్డ్ షాంపూ అంటే ఏంటి డాక్టర్ గారు అని మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారు. ఒకటి హెర్బల్ షాంపూస్ జనరల్గా మైల్డ్గా ఉంటాయి, లేదా చిన్నపిల్లలకి వాడే షాంపూలు కూడా మైల్డ్గా ఉంటాయి. ఇలాంటి షాంపూతోటి తలస్నానం చేయాలి. క్లినికల్ పరంగా పరీక్షించినటువంటి నాణ్యమైనటువంటి తైలాన్ని వాడాలి. ఇలాగ మీరు వాడగలిగితే 37% వరకు తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా 26 రకాల ఆయుర్వేద మూలికలతో తయారైనటువంటి ఈ కేశ తైలాలు జుట్టుకి 4 రెట్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి. అయితే ఈ కేశ తైలాన్ని వండే విధానం చాలా ముఖ్యం. ట్రెడిషనల్ పద్ధతిలో దీన్ని తయారు చేసినప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేగాని ఏదో ఎసెన్స్ నువ్వుల నూనెలోనో కొబ్బరి నూనెలో వేసి దాన్ని కేశ తైలాల కింద మార్కెట్ చేస్తే అంత ఫలితం ఉండదు. వండాలి. అలా వండినప్పుడే దాంట్లో ఉండేటువంటి ఆ గుణాలన్నీ మీకు అందుతాయి. తర్వాత ముఖ్యమైనది కరివేపాకు కషాయం. సహజం నుండి ప్రోటీన్ వనరు ఇది అని చెప్పొచ్చు.
కరివేపాకు అనేది కేవలం వంటలకి రుచి మాత్రమే కాదు, జుట్టుకి అవసరమైన పోషకాల గని కూడా. దీంట్లో బీటా కెరోటిన్, ప్రోటీన్, ఖనిజాల మేళవింపు ఉంటుంది. ఇవి జుట్టుని కుదుల నుంచి దృఢంగా మారుస్తాయి. ఈ పోషకాలు జుట్టు పలచబడటాన్ని కూడా అడ్డుకుంటాయి. జుట్టు తెల్లబడకుండా కాపాడటంలో కూడా కరివేపాకు కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే కరివేపాకు కషాయం తయారీ అనేది మీరు తెలుసుకోవాలి. 10 నుంచి 15 తాజా కరివేపాకుని ఒక కప్పు నీళ్ళకి వేసి బాగా మరిగించండి. 5 నిమిషాల తర్వాత ఈ నీళ్ళను వడపోసుకొని కొద్దిగా తేనె కలిపి తాగండి. రోజుకి ఒకసారి ఈ కషాయాన్ని తీసుకుంటే 2 లేదా 3 నెలల్లోనే జుట్టులో మార్పు కనిపిస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలని తొలగిస్తూ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. తర్వాతది మనం చెప్పుకోవాల్సింది మెంతి కూర నీళ్ళతోటి హార్మోన్లను కంట్రోల్ చేయొచ్చు. దీని గురించి మీరు తెలుసుకోవాలి. వంటింట్లో లభించే ఈ మెంతి గింజలు ఈ జుట్టు సమస్యలు అద్భుతమైన పరిష్కారం కింద ఉంటాయి. మెంతి ఆకులు లేదా మెంతి గింజలు, ప్రిఫరబుల్లీ మెంతి గింజలు, ఎందుకంటే దీంట్లో మ్యూసిలేజ్ ఉంటుంది. ఇవి ప్రోటీన్తో పాటుగా నికోటినిక్ యాసిడ్ ప్రధాన వనరుల కింద ఉంటాయి. ఈ 2 పోషకాలు కూడా హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ చేస్తాయి, బలోపేతం చేస్తాయి. మెంతి గింజలు శరీరంలో DHT హార్మోన్ని కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల హార్మోన్ల సమస్యలు ఏమైనా ఉంటే అవి రెక్టిఫై అవుతాయి. హార్మోన్ల మార్పుల వల్ల వచ్చేటువంటి జుట్టు రావడం అనేది ఆగిపోతుంది. ఇది స్కాల్ప్ లోపల ఉండేటువంటి ఆ పొడిబద్దనాన్ని తగ్గించి చుండుని కూడా నివారిస్తుంది. అయితే మరి దీంతో మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలి? 1 లేదా 2 టీ స్పూన్ల మెంతి గింజల్ని గ్లాస్ నీళ్ళకి వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ గింజల్ని నమిలి తింటూ ఇంటర్నల్గా ఆ తర్వాత ఆ నీళ్ళని తాగాలి. ఈ విధానాన్ని 6 నుంచి 8 వారాల పాటు మీరు పాటిస్తే జుట్టు రాలటం నిలిచిపోతుంది. దీన్నే తలస్నానం తర్వాత మీరు కండిషనర్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇదే కాకుండా అసలు సంపూర్ణ జుట్టు సంరక్షణకి మీరు కొన్ని దినచర్య పాటించడం అవసరం. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 మార్గాల్ని ఒకే దినచర్యలో భాగం కింద మీరు పాటించడం వల్ల ఫలితాలు చాలా బాగుంటాయి. జుట్టు ఆరోగ్యం కోసం కొన్ని సమయపాలన కూడా మీరు పాటించాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఎలా తీసుకోవాలి అంటే, ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ ఆమ్లకి రసాయనం లేదా ఆమ్ల పానీయం దీన్ని తీసుకోవాలి. అంటే ఉసిరి పొడి నానబెట్టినటువంటి నీరు. దీని తర్వాత 10 నిమిషాలు విరామం ఇచ్చి తర్వాత మెంతి గింజల నీటిని తాగాలి. ఇక సాయంత్రం 4 నుంచి 5 గంటల టైంలో వేడివేడి కరివేపాకు కషాయాన్ని తాగాలి. ఇక రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని భృంగరాజ తైలంతో తలకి మర్దన చేసుకోవాలి. ఈ దినచర్యని కనీసం ఒక 3 నెలల పాటు ఓపికగా మీరు పాటిస్తే జుట్టు కుదుళ్ళు డెఫినెట్గా గట్టిపడతాయి. జుట్టు రావటం ఆగి కొత్త జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. ఇది కేవలం ఎక్స్టర్నల్గా బాహ్య అలంకరణ మాత్రమే కాదు, మీ అంతర్గత ఆరోగ్యానికి కూడా ఇది ఒక మెరుగుదలలాగా ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. జుట్టు సమస్యల్ని కేవలం పైపైన వాడే షాంపూలు లేదా లోషన్తో కాకుండా శరీరం లోపల ఉండేటటువంటి లోపల నుంచి శుద్ధి చేయడం అవసరం. అంటే లోపల నుంచి పోషణ అందించడం ద్వారానే శాశ్వతంగా ఈ జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సరైనటువంటి ఆహార నియమాలు అలాగే ఆయుర్వేద జీవన శైలి మీ కేశాల ఆయుష్ని డెఫినెట్గా పెంచుతాయి. క్రమం తప్పకుండా ఈ సహజ పద్ధతుల్ని పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరమైన జుట్టుని మీరు సొంతం చేసుకోవచ్చు. క్రమశిక్షణతో కూడినటువంటి ఈ ఆయుర్వేద అలవాట్లు మీ అందమైన శిరోజాలకు ప్రాణం పోస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.